ఇక తెలంగాణకు పవన్ కళ్యాణ్ కొత్త కాదు. పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ కూడా తెలంగాణకు కొత్త కాదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేసింది. అలాంటి పవన్ కళ్యాణ్ను చూసి అధికార కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉలిక్కి పడుతోంది? ఏపీలో వైసీపీ నేతలు చెప్పినట్టుగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు పవన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు? ఇక తెలంగాణలో జనసేన పార్టీ బలపడుతుందని ఆందోళన చెందుతున్నారా? లేక ప్రజానికం జనసేన వైపు దృష్టి పెట్టకుండా ఆంధ్ర పార్టీ అని పదే పదే విమర్శలు చేస్తున్నారా? తెలంగాణ రాజకీయాల్లో సడన్గా ఈ మార్పెందుకు? జనసేన అంటే తెలంగాణ నేతలకు గుబులెందుకు? పవన్ కళ్యాణ్ పేరు చెబితే హడలిపోతోంది ఎవరు? కాంగ్రెస్ నేతల్లో పవన్ అంటే అంత అలజడి ఎందుకు? తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా. విన్నారుగా, 6 అడుగుల బుల్లెట్ గురిపెడితే 2024 ఎన్నికల్లో ఏపీలో ఏం జరిగిందో చరిత్ర చూసింది. ఇప్పుడు జనసేనను తెలంగాణలో కెలికారు. దాని పర్యవసానమే ఈ ఫైరింగ్. తెలంగాణ గడ్డపైనే జనసేన పార్టీ పుట్టింది. జనసేన పార్టీని పెట్టిన పవన్ కళ్యాణ్ను ఆంధ్రా వ్యక్తిగా ముద్రవేసి పార్టీని కూడా ఏపీకి చెందిన రాజకీయ పక్షంగా విమర్శిస్తున్నారు. వాస్తవానికి ఇది తెలంగాణ ప్రజల భావన కాదు, కేవలం కొన్ని పార్టీలు, ఆ పార్టీలను లీడ్ చేసే నాయకుల వాదన. తెలంగాణలో జనసేన ఉంది. 2023 ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేసింది. 2023లో బీజేపీతో కలిసి బరిలో నిలిచింది. కూకట్పల్లి అసెంబ్లీ స్థానంలో 39,830 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. జనసేన పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతోంది. వారి ఉత్సాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్. ఈ ప్రకటన జన సైనికుల్లో ఫుల్ జోష్ తీసుకొచ్చింది. ఈ విధంగా జనసేన తెలంగాణలోకి రాకూడదని కాంగ్రెస్, బీఆర్ఎస్ భావిస్తే అది రివర్స్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో టీడీపీ బలంగా ఉండేది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత టీడీపీ ఇక్కడ బలహీనపడింది. ఫోకస్ అంతా ఏపీపై ఉండడంతో టీడీపీ ఓటు బ్యాంకు మొత్తం బీఆర్ఎస్కు మళ్లింది. 10 ఏళ్లపాటు బీఆర్ఎస్ను మోసిన టీడీపీ ఓటు బ్యాంకు 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్కు అండగా నిలిచింది. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఏపీ నుంచి వచ్చి స్థిరపడిన వారు మాత్రం బీఆర్ఎస్కు జైకొట్టారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలొస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ను 3 మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించారు. ఈ 3 చోట్ల కూడా ఏపీ నుంచి వచ్చి స్థిరపడిన వారి ఓట్లు గణనీయంగానే ఉన్నాయి. ఏపీలో కూటమి పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఆ ప్రభావం తెలంగాణపై, మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్పై ఉంటుందని కాంగ్రెస్, బీఆర్ఎస్ లెక్కలేస్తున్నాయి. టీడీపీ యాక్టివ్గా లేదు. జనసేన మాత్రం పోటీ చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రకటనతో అది క్లారిటీ వచ్చేసింది. ఒక్కోసారి ఎన్నికల్లో 1-2 సీట్లు, కొన్ని సపోర్టింగ్ ఓట్లు గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. పీఠం దూరం అవుతుంది. మొన్నటి వరకు బీఆర్ఎస్కు, తాజాగా రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉన్న ఏపీ మూలాలు ఉన్న ఓటర్లు జనసేన వైపు చూస్తున్నట్టు అనుమానిస్తున్నారు. తెలంగాణ ప్రజల్లో కూడా జనసేనపై ఫోకస్ ఉంది. మార్పు కోరుకునేవారు జనసేన విధానాలు, పవన్ కళ్యాణ్ చర్యలను అభిమానించేవారు గాజు గ్లాసు గుర్తువైపు మొగ్గు చూపితే కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఇబ్బంది. ఇది ఊహించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ అటాకింగ్ మోడ్లోకి వెళ్లాయని అనుమానిస్తున్నారు. నేను అడుగుతా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ మీరు కొత్తగా పోటీ చేసేది ఏముందండి? జనసేన 2023లో పోటీ చేయలేదా? మీరు చేశారు కదా అసెంబ్లీ ఎన్నికల్లో. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కదా 350 వార్డులో. కొత్తగా చేసేది ఏముంది? అండ్ ఇంకోటి, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? 2018లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పోటీ చేశారు. 23లో మీరు పోటీ చేశారు. పోటీ చేయండి, ఎవరు వద్దంటున్నారు. కానీ మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు ఇదేదో ఆషామాషిగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు, ఇదేదో అనాయాసంగా వచ్చిన రాష్ట్రం కాదు.
వేల మంది బలిదానాలతో రక్తంతో తడిసిన నేల ఇది తెలంగాణ. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. నేను ఒక మాట అన్నారు ఆయన, అడ్డుకుంటున్నారు. ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని? ఏదో ఊహాజనితమైన ఒక ప్రపంచం సృష్టించుకొని ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? 2018లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, 23లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, ప్రజలు అడ్డుకున్నారు. మేమేం చేస్తాం దానికి? ఈ ఇబ్బందిని పసిగట్టిందో ఏమో పవన్ కళ్యాణ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళ్లింది. జనసేన, కాంగ్రెస్ 2 వేర్వేరు పార్టీలు అయినప్పటికీ పార్టీ పరంగా ఉన్న సిద్ధాంతాలపై, చేపట్టిన అంశాలపై విమర్శ కాకుండా మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పవన్ను వ్యక్తిగతంగా విమర్శించడమే మొత్తం ఎపిసోడ్ను హీటెక్కించింది. 2024 ఎన్నికలకు ముందు ఏపీలో వైసీపీ అనుసరించిన వైఖరిని కాంగ్రెస్ నాయకులు కూడా ఎంచుకున్నారా అనే సందేహాలకు ఆస్కారమిచ్చింది. జనసేన సమావేశానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో జూబ్లీహిల్స్లో ప్రెస్ మీట్ పెడితే పవన్ కళ్యాణ్ ఇంటికి భారీగా అభిమానులు, జనసేన కార్యకర్తలు చేరుకున్నారు. తెలంగాణలో జనసేనకు 1 లక్ష మంది మద్దతుదారులు ఉండొచ్చని పవన్ తెలిపారు. ఇలాంటి ప్రతికూల, టార్గెటెడ్ రాజకీయాలు ఎక్కడో ఒకచోట వికటిస్తాయి, ఇంకెవరికో లబ్ధి చేకూరుస్తాయి. యువతలో పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఉన్నారు, సినిమా ఫాలోయింగ్ ఉంది. అది ఓట్ల రూపంలో మారితే పెను సంచలనం ఖాయం. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కు క్లారిటీ ఉంది. తెలంగాణలో తాను పోటీ చేయబోనని, జనసేన నాయకులు పోటీ చేస్తారని అన్నారు. వారు గెలిస్తే చాలన్నది ఆయన మాట. తమిళనాడులో విజయ్ ఉదంతాన్ని ఉదాహరణగా తీసుకుంటే, పార్టీ పెట్టి ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కొన్నారు. సినిమాలు విడుదల కాలేదు, సభలకు అనుమతి ఇవ్వలేదు. ఇవన్నీ గమనించిన జనం ఎక్కడా బయటపడకుండా సైలెంట్ ఓటింగ్ చేశారు. ఫలితం అందరికీ షాక్ ఇచ్చింది. ఎక్కడో తమిళనాడులో జరిగినట్టు తెలంగాణలో జరగాలని లేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో భాగమైన ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఇదే విధంగా కట్టడి చేసింది నాటి వైసీపీ ప్రభుత్వం. విశాఖ వెళ్లిన పవన్ కళ్యాణ్ హోటల్ నుంచి బయటకు రానివ్వలేదు. అలాగే చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు హైదరాబాద్ నుంచి వస్తున్న పవన్ కళ్యాణ్ నడి రోడ్డుపైనే అడ్డగించారు పోలీసులు. ఈ పరిణామాలు తెలంగాణలోనూ విస్తృత చర్చకు దారితీశాయి. ఆంధ్రప్రదేశ్ తరహాలో పవన్ కళ్యాణ్ తెలంగాణలో కట్టడి చేయాలని అనుకుంటే ప్రజలు దాన్ని మరోలా రిసీవ్ చేసుకోవచ్చు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్న బీఆర్ఎస్, పాగా వేయడానికి పావులు కదుపుతున్న బీజేపీ, ఎవరి వ్యూహాల్లో అవి ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న కొద్దిపాటి స్పేస్ను ఆక్యుపై చేయాలని చూసే పార్టీలు లేకపోలేదు. ప్రస్తుతం ఆ స్పేస్లోకి జనసేన చొచ్చుకెళ్లేలా చేసింది కాంగ్రెస్ పార్టీ.